హాయ్. హలో, వెల్కమ్ బ్యాక్. స్వప్న అక్షయ్ వర్షిణి. మళ్ళీ ఇంకో స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. చెప్పు. ఇంకో స్టోరీ ఇంకో స్టోరీ ఇంకో స్టోరీ ఇంకో స్టోరీ కావాలి మా అమ్మకి. ఏం కథ చెప్పను? దెయ్యం కదమ్మా, దెయ్యం కదా అన్నావు కదా, దెయ్యం కథ చెప్పనా? పిల్ల దెయ్యం కథ చెప్తా, సరేనా? ఒక ఊళ్ళో ఒక వ్యాపారం ఉన్నాడంట. ఆయనేమో పొద్దున్నే బయలుదేరి పొరుగురు నుంచి హోల్సేల్ షాపులు ఉంటాయి కదా, అక్కడ సరుకులు తీసేసుకొని ప్యాకింగ్ చేయించుకొని డబ్బులు ఆదా చేయడానికి మూట తనే నెత్తి మీద పెట్టుకొని నడక మార్గాన్ని వస్తూ ఉంటాడు. జాగ్రత్త పరుడు అనమాట. అయితే మార్గ మధ్యలో ఒక అడవి కూడా దాటాలి. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే, వాళ్ళ గ్రామానికి వెళ్ళాలంటే ఒక అడవి మార్గం నుంచి రావాలి. వెళ్ళేటప్పుడు తెల్లారిపోయింది, బాగానే వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున బయలుదేరి వచ్చేటప్పుడు కొంచెం మధ్యాహ్నం బాగా ఎండెక్కేసింది. 3-4 అయిపోయింది. 4ంటికి బయలుదేరాక సామాన్ అంతా సర్దుకొని అడవి మార్గం వచ్చేసరికి 6-7 అయిపోయింది. కొంచెం సంధ్యా సమయం దాటిపోతుంది. ఇంకేముంది, చీకటి పడిపోయే టైం అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. అయితే కూర్చొని ఏమన్నా తిందామని పొట్లం కట్టించుకున్నాడుగా. కాంటైన్ కొట్లో పొట్లం కట్టించుకొని అక్కడ కూర్చున్నాడు ఒక చెట్టు కింద తిందామని. అయితే తినేసి కాసేపు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందని కళ్ళు మూసుకున్నాడు. ఈ లోపలే అడవి మార్గంలో ఎవరు జనసంచారం లేదు కదా, చెట్టుపై నుంచి పిల్ల దెయ్యం దిగింది అంట. పిల్ల దెయ్యం దిగింది. పిల్ల దెయ్యం మరి భయం కదా, ఎదుట్లో ఉన్నాడు కాబట్టి తెలియదు. అదే మెలుకునుంటే భయం. సరికేమో కానీ ముందు పరుగు నెల్లి ఎటో పడిపోయేవాడు. అయితే నిద్రపోయాడు కాబట్టి తెలియలా. ఆ సామాన్ మూట మీద కూర్చుంది. ఏం చేస్తాడా అని చూస్తా. సరే, మెలకు వచ్చేసింది మధ్యరాత్రిలో. ఇంకా ఇప్పుడన్నా తయారై రాత్రిలో మెలకు వచ్చింది. మరి అలసిపోయాడమ్మా. పొద్దున ఎప్పుడో లేచి సామాను కూడా మోసుకొచ్చాడుగా. మూట పెద్ద మూట, బస్తాడు మూట. అయితే ఇక ఇప్పుడన్నా బయలుదేరితే నడక మార్గాన తెల్లారికి ఊరు చేరుకుంటానని ఆపసోపాలు పడతా ఆ బస్తాని ఎక్కించుకొని అడుగులేసేసాడు. ఆ బస్తా అప్పటికంటే ఇంకా బరువైపోయింది. పిల్లదయ్యం కూర్చోవడం వల్ల అంట నవ్వుతుంది. అది మధ్యలో వినిపించలేదు ఇతనికి. నక్కలు అవన్నీ సౌండ్స్ వస్తాయి రాత్రికి. ఏమా, చిన్నప్పటి నుంచి మన పల్లెటూరులో ఇవన్నీ నువ్వు విన్నయ్యే. కుక్కలు నక్కలు మనం పడుకుంటే మన పోగిరాల దగ్గర ఎన్ని పొలాలు మనవి ఎప్పుడు వింటనే ఉండేవాళ్ళం. అయితే అలా అనేసరికి కొంచెం భయంగా అనిపించింది. కానీ తమాయించుకొని, పెద్ద వయసు కదా, భయపడకూడదు. తమాయించుకొని ఏదో నక్కో ఏదో అరిసిందిలే, అడవిలో బోల్డు జంతువులు ఉంటాయిగా అనుకున్నాడు. కానీ ఇంకేదో జీవి నా మూట మీద కూర్చుంది, నా మీద కూర్చుందన్న ఊహ లేదు. భయం వచ్చింది కానీ మరుపు తెచ్చేసుకున్నాడు మళ్ళీ. ఏం కాదు అని. సరేనా, అట్లా అనుకుంటా ఇంటి దాకా వెళ్ళిపోయాడు. తెల్లారిపోయింది. అమ్మయ్య ఊరు వచ్చేసాం అనుకున్నాడు. సరే, ఇంటికి వెళ్ళేసరికి బాగా ఆకలేసింది. మళ్ళీ మనిషిది ఏముంది, 3 పూట్ల తిన్నా మళ్ళీ ఆకలికి తృప్తిలో ఉండదన్నమాట. తృప్తి అనేది లేదు ఆకలికి. జానుడి పొట్టకి ఎన్నో కావాలి. సరే, మరి అన్ని వంట తయారు చేసేసుకొని గబగబా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి తింటాను. బాగా బళ్ళిగ్గా ఉంది, పడుకుంటే మళ్ళీ లేగలేను. ముద్ద తినేసి కొంతసేపు పడుకున్నాక మధ్యాహ్నానికి సరుకంతా షాప్లో సర్దుకుంటానని గబగబా ఒక కూర వంట అంతా చేసేసుకొని స్నానానికి వెళ్తాడు. ఈ వచ్చిన పిల్లదయ్యం మూట దిగిందిగా ఇంటి దగ్గర, అటకపైకి వెళ్ళి కూర్చుంది. స్నానానికి వెళ్ళాడుగా, అన్నీ అక్కడ పేర్చుకొని చక్కగా వెళ్ళాడు. స్నానం చేసి వచ్చి తింటమే చక్కగా. అటకపైకి వెళ్ళిన పిల్లదయ్యం అంట మళ్ళీ ఆహారం చూసింది కదా, ఆనందం వచ్చేసింది. మనిషి లేడుగా వ్యాపారి తినేస్తానికి ఆనందపడతా పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారే, అలా వచ్చేసి కూర్చొని అంట తినేసి. చిన్నప్పుడు నువ్వు అలాగే చెప్పేదాన్ని, అన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పేదాన్ని. ఇప్పుడేమో చెప్పట్లేదు.
చెప్పేదానివా కథలన్నీ టీచర్ పెద్దదాన్ని అయిపోయినా ఆ అమ్మకి ముద్దు నువ్వు చదివితే సరే అట్లా తినేసింది. వ్యాపారి స్నానం చేసి వచ్చి కూర్చొని చూసుకునేసరికి నిద్ర మొత్తం మీద ఉన్నాడు కదా, ఏంటి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయేంటి, నేనే తినేసాను కూర్చొని నిద్రపోతున్నానా అని మర్చిపోయి నేనే తిన్నాను అనుకొని పడుకున్నాడు. నిద్ర మొత్తులో తినేసింది కూడా తెలియలేదు అనుకున్నాడు. సరే నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నం 3-4 అయ్యేసరికి లేచి ఈ సామాన్ అంతా షాప్లో సర్దేసుకొని మళ్ళీ తెల్లారికి మళ్ళీ ఓపెన్ చేయాలిగా, ఇవాళ ఎలాగో బేరాలు కట్టేశాడుగా, నీట్గా సర్దేసుకొని క్లీన్ చేసుకొని షట్టర్ దింపి తాళాలేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ ఆకలేస్తుంది. నిజంగా తను ఏమీ తినలేదు, మళ్ళీ ఆకలేస్తుంది. తినేసినాడికే మళ్ళీ ఆకలి, కానీ ఇతను ఏమీ తినలేదు కాబట్టి ఇంకా ఆకలి. సరే అని గబగబా ఏ పచ్చడైనా వేసి తింటాను, ముందు నేనైతే అన్నం వండుకుని పచ్చడి వేసుకొని అంత ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తాను, కూర అయితే వండుకోలేను అని చెప్పి అన్నం ఎసరు పెట్టేసి మళ్ళీ పీట మీద దగ్గర అన్నీ పెట్టుకొని పెరుగు ఆవకాయ నెయ్యి పెట్టుకొని స్నానానికి వెళ్తాడు. తనకి స్నానం చేసి తింటమే అలవాటు, అది గుడ్ హ్యాబిట్. మనమైనా అలాగే ఉండాలి, ఫ్రెష్గా వచ్చి హాయిగా ఉంటుంది. నువ్వు కూడా అంతే, స్నానం చేసాకే టిఫిన్ చేస్తావు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అలా గుడ్ గర్ల్లా ఉండాలి అందరూ. అయితే స్నానం చేసి వచ్చేసరికి మళ్ళీ అటకపై నుంచి పిల్లదయ్యం ఎట్లా వచ్చేస్తే అంట ఆనందం, ఆహారం చూసిందిగా ఆనందం, పొద్దున్న తినిందిగా బాగా నచ్చింది. ఆకలి మీద పిల్ల దెయ్యానికి ఆకలేసి అటక మీద నుంచి దిగేసి ఆమంట మళ్ళీ తినేసింది. ఆమామంటే తినేసింది. తినేసి అటకపైకి వెళ్ళి పడుకొని పోయింది. తిని వచ్చేసరికి వ్యాపారం వచ్చేసరికి మళ్ళీ అన్నం లేదు. ఏంటో జరుగుతుంది. నిద్రమత్తు లేదు ఇప్పుడు. మనిషి ఆకలి మీద సరే అని తలుపు తాళం వేసి బయటకు వెళ్ళిపోయాడు. పైన బయట వీధిలో అట్లు చల్లట్లు వ్యాపారం, జొన్నట్లు వేసేవాళ్ళు అవి ఉంటాయిగా రోడ్ల మీద, అయితే అవి 2 తినేసేసి వచ్చి పడుకున్నాడు. నిద్రలో ఆలోచన చేశాడు, ఏదో జరుగుతుంది, దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి పొద్దున, కానీ ఆలోచించుకొని ఏం ప్లాన్ చేయాలని పడుకుంటాడు. తెల్లారి యథావిధిగా లేచి అన్ని కంకర్రాళ్ళు ఇసుక అన్నీ తెచ్చి సున్నుండల్లాగా పిండి పట్టించేసి సున్నుండల్లాగా మాదిరి చేసేసి పెట్టేస్తాడు. అన్నంలోనేమో ఇది మిరియాలు మిక్సీ వేసేసి, నా చెయ్యి అడ్డం వచ్చిందా తప్ప, అన్నంలోనేమో మిరియాల పొడి కలిపేసేసి అన్నం రెడీగా పెడతాడు. పెరుగులోనేమో ఒక చుక్క సాల్ట్ వేసేదానికి 10 స్పూన్ల సాల్ట్ వేసేస్తాడు. అన్నీ అలా పెట్టుకొని అన్నం బాగా మంచి రుచికరంగా తయారు చేశాను, ఈరోజు ఎలాగైనా నేను తింటాను అని చెప్పి సరే చేయి తీసేస్తాను కొంచెం, ఇవాళ ఎలాగైనా అన్నం తినేసి పడుకుంటాను, బాగా రెడీ చేశాను నీట్గా అని చెప్పి స్నానానికి వెళ్తాడు. మళ్ళీ యథావిధిగా ఏమొచ్చింది, అటక మీద నుంచి ఎలా వచ్చింది అంట నవ్వుకుంటా వచ్చేసిద్ది. వచ్చేసి కూర్చొని అంట తినేసిద్ది. పిల్లదయ్యం కదా, చూస్తాడా ఏం చేస్తాడు, స్నానానికి వెళ్తున్నా అని చెప్పి వెనక తలుపు తీసుకొని పెరట్లోకి వెళ్ళి తలుపేసేస్తాడు. తలుపేసేసి వెనక గదిలో నుంచి ఇంకో కిటికీ ఉంటుంది కదా హాల్లోకి చూడటానికి, వంటగదికి హాల్కి మధ్యలో ఒక కిటికీలు ఉంటాయి కదా, అట్లా కిటికీలో నుంచి తలుపు చూస్తాడు. ఇది దిగిరావడం తినటం మొత్తం చూసి ఈ పిల్ల దెయ్యం పన ఇది అని అనుకొని మెదలకుండా వెళ్ళిపోతాడు స్నానానికి. వచ్చేసరికి ఇదేమో అన్నంలో మిరియాలు కొట్టేశాడు కదా, దగ్గి 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 ఏడ్చిద్ది. మంచినీళ్ళ కోసం చూసుకుంటేనేమో మంచినీళ్ళు ఉండవు. సరే చల్లగా పెరుగు తిందామని చూస్తేనేమో ఉప్పు కసించేశాడు. సున్నుండన్న తిందామని చూస్తేనేమో అందులోనేమో రాళ్ళు. అది నవ్వులేసరికి దాని పొళ్ళన్నీ ఊడి కింద పడిపోతాయి, గట్టి పళ్ళు 2 ఊడిపోయి పడిపోతాయి. అంటే ఏడ్చుకుంటా ఈ ఇంట్లో నేను ఉండను, ఇంకా నా ఆరోగ్యం పాడైపోయింది, నేను ఉండను, మంచి ఆహారం లేదు ఇక్కడ అంట వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో తెలియదు, ఇంకా వెళ్ళిపోయింది. ఏమని మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళి ఇక నుంచి ఎప్పుడు కూడా తను అడవి మార్గాన్ని వెళ్ళేటప్పుడు పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నమే రిటర్న్ అయిపోవాలి, ఈవినింగ్ ఉండకూడదు. ఒక మనిషి సపోర్ట్గా ఒక అసిస్టెంట్ని పెట్టుకొని వెళ్ళాలి. గుమస్తా ఉంటాడు కదా షాప్లో, గుమస్తాను కూడా తీసుకొని వెళ్ళాలి. నేను ఒక్కడిని వెళ్ళకూడదు. పైగా నడుచుకుంటా నేను పొదుపు కోసం అని నడుచుకుంటా వెళ్ళాను. కొన్ని విషయాల్లో పొదుపు పనికిరాదు, ₹1 ఖర్చు అయినా సరే బండి కట్టించుకొని వెళ్ళాలి అని అర్థమైంది తనకి. కొన్ని విషయాల్లో ఖర్చు అనుకొని వెనకడుగు వేయకూడదు. మన సేఫ్టీ కంటే డబ్బులు ముఖ్యం కాదు.
అది ఇందులో నీతి. అది ఏమొచ్చిందో తెలియదు. ఇది కాదు అసలు పడిపోతావు, ఎవరు లేపుతారు? అంత బరువు మూటేసుకున్నావు, ఏ నొప్పి వచ్చి పడిపోతే అడవి మార్గాన్ని ఎవరుంటారు లేపడానికి? ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా నీకే నష్టం. కాబట్టి నీ సేఫ్టీ కోసం నీకు ఒక అసిస్టెంట్ ఉండాలి, బండి తోలుకుంటూ వెళ్ళాలి, నడిచి వెళ్ళే అవసరమే లేదు. నువ్వు కష్టపడేది నువ్వు సుఖంగా ఉంటాను, అంతేగాని నువ్వు రోజంతా షాప్లో అమ్ముకునేది ఇలా అడవి మార్గాన్ని పడి జత లేకుండా పడిపోవడానిక, నెత్తిన రోడ్డును పోయేది నెత్తిన పెట్టుకోవడానిక. ఇప్పుడు దాన్ని వదిలించుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేసి ఉంటాడో నిద్రపోకుండా. మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది కదా, పొల్యూట్ అయిపోయింది కదా, ఎలా వదిలించుకోవాలని తలనొప్పి అయిపోయింది. ఈ తలనొప్పులకే మైగ్రేన్ వచ్చేసింది. కాబట్టి ఇందులో ఏం నేర్చుకున్నా, మన సేఫ్టీ ముఖ్యం. రూపాయి కోసం కూర్చుంటే దెబ్బతింటుంది. ఏంటిది? ఆరోగ్యం దెబ్బతింటుంది, మైండ్ సెట్ దెబ్బతింటుంది. తినాల్సిన ఆహారం కడుపుకి వెళ్ళలేదు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. అందుకే జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే ₹1 పెట్టి బండి ఎక్కి వెళ్ళాలి. అంతేనా? కరకంచికి మనం ఇంటికి, కరకంచికి వెళ్ళిపోవాలి. మనం మాత్రం మన ఇంట్లో ఉండాలి. నచ్చిందమ్మా? నచ్చింది. బంగారు తల్లికి నచ్చిందంట. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.